అంటే ఎందుకు ఫీల్ అయ్యారు? వాళ్ళ ఆంటీలో ఉన్నారండి. భూతద్దాలా? భూతద్దాలు కాదు, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కాదు. కాదండి చెప్పాలి. ఎవరు మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవును. సో అంత సేమ్ నాకు గుండంకులంలో ఉండి నేను బండ అంటే పిలుస్తా. ఓకేనా? మాట్లాడుకుందాం. ఎందుకు ఫీల్ అయ్యారు అనేది నా క్వశ్చన్. లేదండి, జర్నలిస్ట్ కాదండి, మనిషి టు మనిషి మాట్లాడుతాం. ఇప్పుడు జర్నలిస్ట్ అయితే తీసుకురావద్దు. అలా అయితే ఇప్పుడు నేను సెలబ్రిటీ అని చెప్పి మాట్లాడాలా? సెలబ్రిటీ మాట్లాడు. ఫీల్ అయిపోయారు. అవకాశం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే నువ్వు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా ఆ మాట అన్నారు. ఓకేనా? బ్రదర్ ఇద్దరు 1 by 1 చెప్పిన మా బదులు మీరు రియాక్ట్ అయ్యారు, ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు. ఏదో ఫీల్ అవుతూ అన్నారు, సారీ ఏదో నేను మనస్ఫూర్తిగా నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించానని అనుకుంటున్నారా? I'm cute, still I'm cute, I know that. కదా మీరు ఫీల్ అయ్యారు కదా. ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు. అవునా? లావ్ అన్నా ఫీల్ అవుతున్నారు. అవునా? కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ భావాలు అంటున్నారు. ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండ్ అంకుల్ అనే మాట నాకు నేను అది హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ ఈరోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ హరిత హరీష్ ఉంది కదా, అదే మాస్క్ మ్యాన్ నిన్న సండే రోజు ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. ఈ రోజు అయితే ప్రెస్ మీట్ అయితే జరగబోతుంది. ఇట్ మీన్స్ వచ్చి కూర్చుంటాడు మీడియా ముందు, బిగ్ బాస్ జర్నీ గురించి కానీ బిగ్ బాస్ గురించి కానీ మాట్లాడతారు. కొన్ని క్వశ్చన్స్ అయితే వేస్తారు, అదే ప్రెస్ మీట్. ఇక్కడ మీడియా వాళ్ళు మొత్తం కెమెరాస్ పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఆయన కింద మొబైల్స్తో కూడా రెడీగా ఉన్నారు. అండ్ ఇంకా 2 చైర్స్ అయితే వేశారు హరీష్ గారికి అండ్ వాళ్ళ వైఫ్ హరిత గారికి. ఇంకా మీడియా మొత్తం వెయిట్ చేస్తుండగానే హరీష్ అండ్ వాళ్ళ వైఫ్ హరిత ఇద్దరు కూడా వచ్చేసినారు. హరీష్ చూడండి దండం పెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. ఏం మాట్లాడింది అనేది మీరే మొత్తం వినేసేయండి. ఎన్నో జన్మలు చేసుకున్నా సుకృతం అనుకోవాలి. వర్డ్స్ చాలా తక్కువ అని మెన్షన్ చేయాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, బట్ సింపుల్గా క్రిస్ప్గా చెప్పాలి. కాబట్టి నా జర్నీ మీరు అందరూ చూశారు, తెలిసినంత వరకు మీకు తెలుసు. తెలియంది ఇంకా నేను తెలియజేస్తాను ఇప్పుడు నిదానంగా రాబోయే రోజులు మీ అందరూ కూడా తెలుసు. ఎక్కడగా మీలో సామాన్యులు కావాలి అన్నప్పుడు మీలో ఒకటిగా నికార్సైన సామాన్యుడిగా వెళ్ళాం. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. నో పిఆర్, నో కొలాబరేషన్స్, నథింగ్. నన్ను నాలా చూడాలి మీరు, దాన్ని బేస్ చేసుకుని జడ్జ్ చేయాలి. జడ్జి కన్నా కూడా ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. చాలా మంది జడ్జ్ కూడా చేశారు, రకరకాలు జరిగినాయి. అసలు జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు నేను జడ్జ్మెంట్ మీకు అర్థమైపోతుంది. ఇంకా వాట్ నెక్స్ట్ ఏం చెప్పాలి? హృదయ మానవం అని పిలవచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు కదా. అగ్ని పరీక్షతో నా జర్నీ మొదలైంది. నిజంగానే అగ్ని పరీక్ష అంటాం కన్నా కూడా అది చూసారు కదా, హృదయ మానవ హరిత హరీష్ రావాలి కాబట్టి హరిత గారు కూడా వచ్చేసారు ఇక్కడికి. అగ్ని పరీక్షలో నన్ను చూశారు మీరు, హృదయ మానవగా చూశారు, మాస్క్ మ్యాన్ గా చూశారు, హరిత హరీష్ గారు కూడా చూసేశారు. ఏం చూడ తర్వాత నా ఉన్న 4 weeks జర్నీ కూడా మీరు చూశారు. చెప్పే కదండి, వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నాకు ఏమి ఛాలెంజెస్ పెద్ద ఛాలెంజెస్ కాదు, ఎందుకంటే నేను 100 kgs ఉన్నప్పుడు నా జర్నీ స్టార్ట్ చేశాను. July 6th or 7th ఐ డోంట్ నో, నేను ఆడిషన్ క్లిప్ ఇవ్వడం జరిగింది. కొన్ని మనకు తెలియని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు అని ఒక పర్పస్ కోసం జరుగుతాయి. మనం మానవ మేధాశక్తిగా అర్థం కాదు, ఓకే ఓహ్ కదా మన అందదు. నా ఫ్రెండ్ ఒక అతను సర్వీస్ చేద్దామని మన తిరుపతికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నాకు కాల్ చేశారు, హరీష్ గారు ఇలాగా ఈసారి సామాన్యులకి ప్రవేశం ఉందంట, మీరు ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి. నిజంగా బిగ్ బాస్ ఫిట్ అయ్యే పర్సనాలిటీ, చాలా జెన్యూన్గా ఉంటారు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఇదేం భయపడరు, ముక్సుడిగా మాట్లాడతారు, రైట్ అయినా రాంగ్ అయినా. మేము చూసాం కదా, నాలో హ్యూమర్ కూడా చూశారు, హ్యామర్ యాంగిల్ కూడా చూసారు ఆయన. అయితే మీరు మోస్ట్లీ హ్యామర్ యాంగిలే చూసారు, థార్ హ్యామర్ లైటింగ్. హ్యూమర్ యాంగిల్ చూడాలి, తర్వాత మీరు క్వశ్చన్ సెటిల్మెంట్ డెఫినెట్గా కూడా చెప్పేస్తాను. సో నిజంగా వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి తను నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఆ నీరాలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చాను అనుకుంటాను. ఆయన వాట్ రిలీజియస్ పర్సన్, బట్ కొన్ని నేను నమ్ముతుంటా అలా జరుగుతుందేమో, జరిగిందని సింపుల్. అయితే ముందు చాలా మంది బయటకు వచ్చినాక నేను చూసా ట్రోల్, గుండంకుల్ అని అంటున్నారు. ఫైన్, ఆ వెంకటేశ్వర స్వామికి నీరాలు ఇచ్చాను కాబట్టి నన్ను అంటారా, వెంకటేశ్వర స్వామిని అంటారా, వాళ్ళకే వదిలేసిన వాళ్ళ విచక్షణకి గుండంకుల్ అని పిలుస్తారేమో. నెక్స్ట్ గుండె కూడా ఉన్న అంకుల్. నేను UNCLE అంటాం కన్నా కూడా UNCOOL, అన్కూల్. ఎవరికి? ఫూల్స్కి అన్కూల్ని నేను, కూల్ పీపుల్కి కూల్ నేను, అంతే, చాలా సింపుల్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంకొకటి బాడీ షేమింగ్ అన్నారు కదా, నిజంగా ఇదే 25 years బ్యాక్ అయితే నేను ఆ మనిషిని సోల్ షేమింగ్ చేయగలను. సెకండ్స్, 2 seconds గుండె చేయించుకోండి, నాకు 1 second పడుతుంది ఎదుటి తిరిగి కౌంటర్ ఇవ్వడం. నాకు అది పెద్ద డీల్ బ్రేకర్ కాదు. కానీ ఏంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని నమ్ముతున్నాను కాబట్టి, ప్రతి మనిషి ప్రాణం విలువైందే కాబట్టి ఆ బాడీ షేమింగ్లో సోల్ షేమింగ్ చేయడం మానేసేవాడు. అప్పుడు సెకండ్స్లో వేసేవాడిని కౌంటర్, ఇప్పుడు వేయట్లేదు.
సో మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ చెప్పేద్దాం అనుకున్నా, చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు నన్ను మాస్క్ మ్యాన్ అనుకుంటారా, హృదయ మానవ్ అనుకుంటారా, హరిత హరీష్ అనుకుంటారా అనేది యువర్ కాల్. దట్స్ ఇట్. ఓకే, చప్పలు కొట్టారనుకున్నారు. థ్యాంక్ యూ. చలో రైట్, థ్యాంక్ యూ. లాస్ట్ లో మీరు మాస్క్ లేని మనిషి అనగానే తనుజ పెట్టారు కదా, సో మీకు మామూలుగా ముందు నుంచి తనుజ అనే పేరుతో ఒక కనెక్షన్ ఉంది కదా, సో అలా రిలేటివ్ గా మీరు రిలేట్ అయ్యి జెన్యున్ గానే ఫీల్ అయ్యారు తను. అలా ఫీల్ అవుతా అసలు ఫుడ్ విషయం పెట్టపోయినా సరే ఆమె చూస్తే కడిపిండిపోయింది అనేవాడిని కదా, అలా వెళ్ళదు కదా. నామినేషన్స్ లో కూడా నేను మాట్లాడుకుని ఉండేవాడిని కదా. అవునా, తనుజ అనే పేరు ప్రతి ఒక్కరికి మనం ఒకే ప్యూబర్టీ ఏజ్ నుంచి వస్తాము. యూనో ఆ ఏజ్ స్టార్టింగ్ లో మనకి యూనో చిన్న క్రషెస్ లాంటివి, ఇన్ఫాక్చుయేషన్, క్రష్ కానీ లవ్ కానీ ఏదో ఒకటి మనం అనుకోవచ్చు, ఫామ్ అవుతాయి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ హరిత గారికి మొత్తం అన్నీ తెలుసు, నా భాగవతాలు అన్నీ తెలుసు, నా బాస్ తెలుసు, అన్నీ తెలుసు. అండ్ ఐఎమ్ వెరీ ట్రూ అండ్ జెన్యూన్. మీరు ఏం చూసారో ప్రతి ఒక్కరు కూడా అన్నీ తెలుసు. ఒక చిన్న యూనో ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి, బట్ ఇప్పుడు వాళ్ళ రోజున అందరికి పెళ్ళి అయిపోయినాయి కాబట్టి ఆ పేర్లు అప్రస్తుతం కాబట్టి మాట్లాడటం ఇష్టం లేదు. ఆ కాంటాక్ట్ లో వచ్చి జస్ట్ మాట్లాడని అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, రైట్, చెప్పు. మీరు హౌస్ లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళలో నేను ఒకదాన్ని. ఓకే. అండ్ టు బి ఫ్రాంక్, ఒక్క క్వశ్చన్ అందరికి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. గుండంకుల్ అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు? ఐ మీన్ మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు, నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అయి ఉండాలి. లైక్ ఆ పేరు మెన్షన్ చేయొచ్చు లేదో, బట్ మీరు పడ్డాం కదా. ఓకే, చెప్పు. గుండంకుల్ అని ఎందుకు ఫీల్ అయ్యారు? ఆంటీలో ఉన్నారండి, భూతద్దాలా? భూతద్దాలు కాదు, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కాదు. కాదండి, మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవును. మీరు సో అంత సేమ్ నన్ను గుండంకులంలో ఉండి నేను బండ అంటే పిలుస్తా. ఓకేనా, మాట్లాడుకుందాం. ఎందుకు ఫీల్ అయ్యారు అనేది నా క్వశ్చన్. లేదండి, జర్నలిస్ట్ కాదండి, మనిషి మాట్లాడుతాం. ఇప్పుడు జర్నలిస్ట్ అయితే తీసుకురావచ్చు. అలా అయితే ఇప్పుడు నేను సెలబ్రిటీ అని చెప్పి మాట్లాడాలా? సెలబ్రిటీ మాట్లాడు. సో ఫీల్ అయిపోయారు. అవకాశం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే నువ్వు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా ఆ మాట అన్నా. ఓకేనా బ్రదర్, ఇద్దరు 1 by 1 చెప్పిన మా బదులు మీరు రియాక్ట్ అయ్యారు, ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు. కానీ నన్ను డైరెక్ట్ గా అన్నారు కాబట్టి నేను రియాక్ట్. ఓకేనా, మీకు ఒక న్యాయం, మనకు న్యాయం. ఆమెని జస్ట్ 4 టంగ్ తిప్పుతున్నాను మనస్ఫూర్తిగా. లోపల నేను ఆ మాట అన్నంతసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నా. ఉదాహరణ తీసుకున్నా, ఉదాహరణకి మీరు ఫీల్ అయ్యారు, ఏదో ఫీల్ అవుతూ అన్నారు సారీ, ఏదో నేను మనస్ఫూర్తిగా నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించానని అనుకుంటున్నారా? I'm cute, still I'm cute, I know that. కదా, మీరు ఫీల్ అయ్యారు కదా. మీకేంటి ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు. అవునా, లావ్ అన్నా ఫీల్ అవుతున్నారు. అవునా, కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ భావాలంటున్నారు. ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండ్ అంకుల్ అనే మాట నేను అది డెరిగేటెడ్ గా ఫీల్ అవుతాను, తీసుకోను, అంతే సింపుల్. ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలంటే కానీ ఎత్తి మీదకి తాను ఆడే పరిస్థితి తీసుకున్నాను, డాన్స్ చేసే పరిస్థితి తీసుకున్నాను. చాలా సింపుల్ అయిపోయింది. సారీ మేడం, నేను నా ఉద్దేశం జస్ట్ ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను, బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్. ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది బ్రదర్, థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ దట్. ఓకే, అది సో దయచేసి అదే బ్రదర్, లేడీస్ జెంట్స్ ఏమన్నా అందరు సమానమే, ఒకటే బాడీలో. అర్థమైందా? మనసు అనేది అదే చెప్తున్నాను. ఎగ్జాంపుల్ నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని, అప్పుడు మీరు రియాక్షన్ ఇస్తారా? ఎవరిగా సైలెంట్ గా ఉంటారు, ఒపీనియన్ తీసుకునేవాళ్ళు, స్టాండ్ తీసుకునేవాళ్ళు కదా. అవునా సార్, నా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఒకవేళ మీరు నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అవ్వాలి, బట్ మీరు కాదు కదా. ఆ సర్టన్ మినిట్ కోసం, ఆ మూమెంట్ కోసమే మీరు సేవ్ చేసుకున్నారు, దానికి మీరు ఎందుకు ఫీల్ అయ్యారు? దిస్ వాస్ మై క్వశ్చన్. ఇప్పుడు నా బదులు హరిత గారు ఆన్సర్ చెప్తారు, పర్లేదు? చెప్పండి. ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్, నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోటి నుంచి మాట్లాడను. అది చాలా రాంగ్ వర్డ్. ఎందుకనంటే ఆయన సొంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది. షో కోసమే, అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు. సో ఆ రోజు డేర్ ఆర్ డై చాలా టాస్క్లు జరిగినాయి. ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు, బిర్యానీలు తినమన్నారు. ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ని ఎవ్వరు కూడా, ఆ డేని ఎవ్వరు కూడా ఎమోషనల్గా ఫిజికల్గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్. అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి నన్ను అన్నారు. ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్ళేలోగా మళ్ళీ 3 times ఆయన
మళ్ళీ క్లీన్ షేప్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ షో. సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు. ద ఇమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హ్యాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్, ఆ షోలో దాన్ని కామెడీ చేసేసారు. సో డెఫినెట్గా అది హీ డజంట్ డిజర్వ్ దట్ వర్డ్. ఆ జియో అనే వర్డ్ నేను ఇవాటి వరకు నా నోట్ అంటే నేను అసలు వాడలేదు, వాడను కూడా. అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది. ఓకేనా? నేను చెప్పినా అట్లా చెప్పినా అందులో కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నా కరెక్ట్ గా మింగిల్ అవ్వలేకపోయారు. సో ఏంటి రీజన్ అంటే మింగిల్ అయిపోయి వాళ్ళు నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, అక్కడ అన్నగారు కుటుంబం సంసారం అవన్నీ చేయడం కోసం వెళ్ళలేదు. షో అనేది మన పర్సనాలిటీ చూపించడం కోసం వెళ్తాం, అవునా కదా? ఇది నా పర్సనాలిటీ స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ చెప్తున్నా, టైగర్ లాంటి పర్సనాలిటీ. టైగర్కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు, బట్ విత్ ప్రైడ్. ఓకే, కానీ ఉల్ఫ్ ప్యాక్ అంటాం కదా, ఉల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, గుంపుగా వేటాడతాయి. నేను ఉల్ఫ్ ప్యాక్ కాదు, చిన్నప్పటి నా పర్సనాలిటీ అది. నేను ఇండిపెండెంట్గా ఉంటా, ఇండివిజువల్గా ఉంటా, నాకు ఏమనిపించిందో అది మాట్లాడితే నిజమా యూనో అబద్ధం అనేది మీకు అర్థమైపోతుంది. రైట్ ఆర్ రాంగ్ అని తర్వాత తెలుసుకుంటా, అంతే కదా? అప్పుడు తెలుస్తుంది, తర్వాత నేను ఒక రాంగ్ ఒక కరెక్ట్ చేసుకుంటా. మనందరం మనుషులమే కదా. మాస్క్ మ్యాన్ గా మీరు వెళ్ళారు లోపలికి, బట్ అక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ మీకు మార్క్స్ తోనే ప్లే చేస్తున్నారని ఇంకా అనిపిస్తుంది. సో వాళ్ళల్లో మీకు ఎక్కువగా మాస్క్ ఉంది వీళ్ళకి అనిపించిన కంటెస్టెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికీ క్లారిఫై చేయాలి, నేను ఒక ఏదో స్కిట్ కావాలని స్క్రిప్టెడ్ గాను మాస్క్తో వెళ్ళలేదు. ఓకే, ఇందాక మీరు అడిగారు కదా, దానికి కూడా ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా? సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి? మన లుక్స్ మ్యాటర్ చేస్తుంది. నేను కొన్ని సంవత్సరాలు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కాస్త నా కాన్ఫిడెన్స్ చెప్పిన అర్థం చేసుకున్నప్పుడు నాకు ఆ హెయిర్. ఓకే, నాకు ఆ షో పట్ల ఉన్న ఆ గౌరవం కానీ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే 2 సెకండ్స్లో ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాకు ఒక యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నాకు వేరే పాస్ట్ నాకు ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను కొత్త జర్నీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయని అవసరం, అబద్ధం చెప్పిన అవసరం లేదు, నిజాయితీగా ఉంటే చాలు. ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్లో రావాలనుకోలేదు. తెరానికి ఉండే నేను ఉండాలి, తెర మీద తను ఉండాలి హరిత గారు అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెసిటేట్ చేస్తుంటే లేదు నేను తనకు పుష్ స్టార్ట్ ఇవ్వాలి, బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్, నా గ్లామర్ లుక్స్ పాడైపోయినా నాకు తెలుసు. 2 ప్రజల నుంచి దూరంగా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అనేది నా మనస్తత్వం మీరు వెరీ సూన్ మీకు తెలుస్తుంది కూడా అసలు నేను ఏంటి, నా పర్సనాలిటీ ఏంటని. కొంచెం పేట్రియట్ భావాలు ఉండటం, చిన్న తప్పులు కూడా సహించలేను, సమాజంలో జరిగాయని కూడా చూసి సహించలేని మనస్తత్వం ఉన్నప్పుడు అలా పెరుకుంటూ వచ్చినప్పుడు ఇక జనం మీద నాకు ఉన్న కంప్లైంట్, నేను అదే ప్రజలు ప్రేమిస్తా, అదే ప్రజల మీద నాకు కంప్లైంట్ కూడా ఉంటుంది. అదే చిన్న విషయాలు. సో దాంతో నేను జనాన్ని ఫేస్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం నా ఫేస్ చూపించకూడదు అనే ఉద్దేశంతో ఎలా రావాలి, దానికి నేను బ్యాక్ బోన్లో ఉండాలనే ఉద్దేశంతో ఎలా రావాలి ఛానల్కి అనుకున్నప్పుడు క్రియేటివ్ మైండ్ అనుకోండి, ఏదైనా సరే ఒక కాన్సెప్ట్గా మాస్క్ క్రియేట్ చేసుకుని వచ్చాను. మీరు నా పాత ఛానల్లో మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, వెరీ జెన్యూన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అలా వచ్చిన వాడిని నేను తర్వాత షోలో నాకు ఇలా అవకాశం ఉందని తెలిసినప్పుడు షోకి నేను ఇదే మాస్క్తో నేను ఫస్ట్ వీడియో బయట ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నచ్చింది, దాన్ని క్రియేటివ్గా ఫీల్ అయ్యారు. నా వాయిస్ కానీ నా కాన్ఫిడెన్స్ కానీ నా మాట్లాడే విధానం నచ్చింది. నేను పిలిచారు, ఫర్దర్ రౌండ్స్ని క్వాలిఫై అవుతూ వచ్చాను. వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్ని క్యారీ చేసి వచ్చారు. సో మాస్క్ మ్యాన్ పేరు అలా పట్టడం జరిగింది. నేను ఉండే పేరు హృదయమానం హరిత హరీష్. సరే, ఇప్పుడు మీరు ఎవరైతే మాస్క్ మ్యాన్ అనే వర్డ్ని మీరు నిలబెట్టుకున్నారు, చివరి దాకా ఉండి టైటిల్ రేస్ దాకా వెళ్ళలేరు కదా, త్వరగా బయటకు వచ్చారు, దాన్ని నిలబెట్టుకోలేకపోయారు కదా, దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అది చెప్తున్నాను కదా, మాస్క్ మ్యాన్గా మీకు పరిచయం అవ్వడం జరిగింది. ఆ మాస్క్ నా ఫేస్ వరకు వేసిన తర్వాత మాస్క్ తీసాను. మీరందరూ చూసారు కదా, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అగ్రికల్చర్ మాస్క్ తీయడం నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. జనాన్ని ఫేస్ చేయడం అంత కెమెరాస్ జనం నుంచి దూరంగా ఉన్నాను కదా, దాంతో అయిపోయింది అక్కడ మాస్క్ కాన్సెప్ట్. బట్ మాస్క్ మ్యాన్ అనేది ఆటోమేటిక్గా ఏంటంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది. సో లక్కీగా అదే పేరు కొత్త పేరు నాకు నామకరణం జరిగింది. షోలోకి వెళ్ళి నిలబెట్టుకుంటారంటే షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకుని ఉన్నారు, ఎవరు సేఫ్ ఆడుతున్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది, క్లారిటీ. అంటే కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, వీళ్ళు ఇలా ఉంటున్నారు, వీళ్ళు ఇలా ఉంటున్నారు, ఏమో మరి అది నా వరమా లేకపోతే నాకు శాపమో తెలియదు కాబట్టి నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేదు, చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాను, నాకు కనపడతాయి. సో మాస్క్ వేసుకుని ఎవరు ఉన్నారనేది నాకు క్లారిటీ ఉంది. అది 1 by 1 మీ క్వశ్చన్స్ అడితే నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, నేనైతే మాస్క్ ఫేస్కి వేసాను, క్లారిటీ నేను నా క్యారెక్టర్కి వేసుకోవాలి, అది మీరు చూసే ఉంటారు. నేను అప్పటికి ఇప్పటికి అదే మాటకు స్ట్రిక్ ఉన్నాయి. ఏంటంటే వ్యక్తిగతంగా ఆ సినిమాలో చెప్పిన 400 ఏళ్ళ నుంచి నాకు ఏమో బద్ధశత్రుత్వం ఏం లేదు. ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి,
వాళ్ళు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు, మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం. బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్ లానే అగ్ని పరీక్షలో మీరు నన్ను చూసారు మమ్మల్ని చూసారు కదా 10 రోజులు 11 రోజులు చిన్న సైజ్ సెలబ్రిటీస్ లా ఫీల్ అవుతాను నేను. సీనియర్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ డెఫినేషన్ నాకైతే ఉంది. అన్నిటికన్నా మించి మనం అందరం కంటెస్టెంట్ షోలోకి వెళ్ళినాక. సో నేనైతే భజన పాడను, చెంచగిరి చేయను. మీరు కష్టపడ్డారు, లైఫ్లో అచీవ్ అయ్యారు. సో బర్నీ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు, ఆ కేటగిరీలో వచ్చారు. మేము కష్టపడ్డాము, షోలో వచ్చాము, అందరం ఒకటే ప్లాట్ఫామ్లోనూ ఒకటే కేటగిరీలో ఉన్నాం. సింపుల్. నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమనిపించింది అంటే నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే గుడ్డు కన్నా ముందు కూడా నాకు కొన్ని విషయాలు ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మాంత్రికుల్లో మాట్లాడి నాకు అర్థమైపోతాయి. భాషలో భావం కూడా అంతరార్థాలు కూడా అర్థం చేసుకోగలను. ఏంటంటే మా వాళ్ళు మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు అది అంటే ఓనర్స్ అనే టెనెంట్స్ ముందు మాట్లాడినప్పుడు వర్ణి గారు ఏమనేవాళ్ళంటే ఆయన కామనర్ అని రిప్రజెంట్ చేసుకోలేరు. ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ నేను పోలీస్ అన్నప్పుడు అరే నేను దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ అయితే మీరు కూడా దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో స్థాయి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది. ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి. సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే మీరు కామనర్ ఏం కాదు, మీరు సెలబ్రిటీ. అరే మీకు 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ కూడా ఆబ్వియస్గా. ఇప్పుడు నేను చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్ గారు నన్ను మాస్తో చూశారు. ఓటింగ్ పెడితే 4,000 మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు ఆ టైంలో, ఇప్పుడు 6,000 చిల్లర ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 47 ఫాలోవర్స్ ఉండేవారు, ఇప్పుడు 12,000 అయ్యారు. హరిత గారికి ఆబ్వియస్గా డెఫినెట్గా 10 ఓట్లు వస్తాయి, నాకు 1 ఓటు వస్తుంది కదా. షీజ్ ఎ సెలబ్రిటీ, అంటే సైజ్ మ్యాటర్స్ కదా. చిన్న సైజ్ సెలబ్రిటీ దాను, నేను కామనర్ని. ఆ డిఫరెన్స్ డిస్టింగ్విషన్ అనేది మనకు తెలుసు, అంత క్లియర్గా ఎవిడెంట్ కనపడుతుంది. బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుందంటే మాటల టెక్నిక్స్. మీరు కూడా సెలబ్రిటీ, ఓకే స్మార్ట్గా అందరూ ఒకటే అని చెప్పాలని ట్రై చేస్తున్నారు, ఫైన్. కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మేట్ ఇచ్చారు. ఆ ఫార్మేట్లో ఏం చెప్పారంటే మీరు ఓనర్స్, మీరు టెనెన్సీ పనులు చేయించుకోవచ్చు. ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు నేను మీరు చూసుంటే నేను అంత పెద్ద సీరియస్ అవ్వాలా. అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి, నేను అసలు నిజంగా షోకి వెళ్ళక ముందే నేను అనుకున్నా నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్గా ఎక్కడ దాచుకోను, అక్కడే ఓపెన్గా పెడతా. ఆకలేస్తే తింటారు, లేదా చీప్గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు, ఫైన్. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదిలేస్తాను అనుకున్నా. నేను నిజంగా గుడ్డు దాచుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతతో ఉండే మనిషిని. 100 కేజెస్ ఉన్నవాడిని వాళ్ళ 81 కేజెస్ ఉన్నాయి. నేను వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను. బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఫిజికల్ ఛాలెంజెస్. దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. లేదంటే అరే వాట్ ఈ జర్నీ రా, ఏం ట్రాన్సిషన్ రా, ఏం ట్రాన్స్ఫార్మేషన్, ఇలా వచ్చారు, లౌడ్గా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్నాడు, లౌడ్ LOVED లౌడ్గా అయ్యాడు అని అనిపించుకోవాలి. అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలనుకున్నా. ఆ కమిట్మెంట్తో 1 వీక్ చేయాలనుకున్నా. మ్యాట్ రైట్, ఐఎమ్ మ్యాడ్, ఐ డిడ్ మ్యాట్ రైట్, అంతే సింపుల్. సో ఈ ప్రాసెస్లో గుడ్డు పోయినప్పుడు, గుడ్డు పోయిందని అందరూ ఎత్తుతున్నారు. మనీష్ కానీ మిగతా వాళ్ళని చీజా చాలా ఓవర్ రియాక్ట్ అయినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను అరే ఎక్కడ పోయిందా అది సరదాగా ఫన్గా తీసుకుంటున్నా. తర్వాత అది చాలా ఎస్కలేట్ అయ్యి పాపం షష్ఠీ గారు కలవ నీళ్ళు పెట్టుకోవడం మ్యాటర్ చాలా సీరియస్ నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు మీద పట్టడం కాదు, పెద్ద తరహాగా పెద్ద రకంగా ఉండాలి. కండబాయి వేసుకుంటేనో ఈ చేస్తే కాదు. ఆ ప్లేస్లో నేనుంటే ఒకటే చెప్పేవాడిని, లేదంటే అంత సీరియస్ అవ్వకండి, సంజన గారు తీసుకున్నారు, మాకు తెలుసు, ప్లీజ్ ఈ మ్యాటర్ ఎస్కలేట్ చేయకండి, కావాలంటే రేపొద్దున మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్ ఇచ్చేస్తాం. పాపం లేదంటే ఆమె 5 months బేబీ ఉంది కాబట్టి ఆకలి సీన్ ఉంటుంది, దాని దీన్ని ఇష్యూ చేయకండి చెప్పాలి. ఇది పెద్ద తరహా పెద్ద రకం, స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యూన్గా ఉంటే, ముసుకేం లేకపోతే. ఆయన అది ఏం చెప్పకుండా ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది. సంజన గారు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు. అంతకుముందు కూడా ఒక విషయంలో సంజన గారు నా మాటలకు విని ఫ్లోరాతో జరిగిన ఇన్సిడెంట్, బాత్రూంలో జరిగిన దానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రతి చోట అంటారు సరే సామధాన భేద దండోపాయాలు వాడాలి కాబట్టి సామరస్యంగా సంజన గారిని హ్యాండిల్ చేస్తే ఆమె ఒప్పుకుంది, కామ్ డౌన్ అయిపోయింది. అప్పుడు 13-14 మంది ఒకరి మీద వెళ్ళిపోతే అది రాంగ్ వెళ్తుంది కదా. ఒక లేడీని ఇలా సర్కిల్ అప్ చేశారని సాఫ్ట్గా కొన్ని చోట్ల అంటే గొడ్డలు వాడాలి, కొన్ని చోట్ల గోటుతో కొట్టేయాలి, గోటుతో తీస్తే అయిపోయింది. అదే టెక్నిక్ సంజన గారి దగ్గర. సంజన గారు ఎమోషనల్గా కూడా మనం ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు. ఎవరికి ఆన్సర్ చెప్పట్లేదు సంజన గారు, అది నా ఎగ్, నిజంగానే 2 eggs ఉడకపెట్టడం జరిగింది, దాంట్లో ఒక ఎగ్, మొత్తం 4 గుడ్లు. నా గుడ్డు మీరు తిన్నారు, పోన్లే నేను ఆ పూట ఫస్ట్ ఉంటానని చెప్పి ఊనే ఎమోషనల్గా ఒక వర్డ్ ప్లే చేస్తే ఆమె నవ్వినప్పుడు కొన్నిసార్లు మౌనం అర్థంకేకరం, ఆ నవ్వు నాకు అర్థమైపోయింది, దాన్ని సీరియస్ తీసుకోవాలి. కానీ తర్వాత బాత్రూమ్ నుంచి వచ్చి హరీష్ గారు గుడ్డు తిన్నాను, ఆయన ప్రాబ్లం లేదన్నప్పుడు బర్నీ గారు ఏం చేయాలి? ఓకే ఒప్పేస్తున్నారు కదా, మేము చూసాము తెలుసు అని చెప్పకుండా హరీష్ గారు మీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడదని మాటల గారిని స్మార్ట్ పీపుల్ అందరూ నేను అప్రిషియేట్ చేస్తాను. ఓవర్ స్మార్ట్ అంటే తెలివితేటలు ఓకే, చావు తెలియదు నాకే బాగొట్టారు. అతను ఈ తెలివితేటలు చూపించడం ఆటోమేటిక్గా నేను అన్నాను చూసారా, మీరేమన్నారంటే రేలంగ మావే కనబడుతున్నారు, రేలంగ మావే అనుకున్న సెక్యులర్ మావ కనబడుతున్నారు నాకు అక్కడ. ఆ ఒక్కటే కాదు, ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీకు వచ్చింది కాంటెక్స్ట్. దాన్ని ఆయన మాటల గారి ట్రిక్. అదే టైంలో టీ అనే ఒక చిన్నది
విషయం జరిగింది. మనీష్ రాముకి టీ అనే కాన్ఫ్లిక్ట్ జరిగితే టీని గుడ్డుని కలిపేస్తున్నారు, మాటలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకు చాలా క్లారిటీ ఉంది, వర్ణి గారు టీ కాన్సెప్ట్ కాదు, ఇది టీ ఇష్యూ కాదు, అది క్లియర్ అయిపోయింది. లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్. గుడ్డు గురించి మాట్లాడుతున్నారు, ఒక పక్కన శస్త్రీ కలం నీళ్ళు పెట్టుకున్నారు, అందరూ పెద్ద పెద్ద గోల గొడవ. కానీ మీరు దాన్ని ఎందుకు క్లబ్ చేస్తున్నారు అన్నప్పుడు తర్వాత నేను అప్పుడు మీరు చూస్తుంటారు స్మార్ట్ ఓవర్ స్పెషల్ చూపించదని ఫేస్ టు ఫేస్ వెళ్ళాం. ఆయనకి గట్టిగా వస్తే మన డెసిబల్స్ కూడా గట్టిగానే ఉంటాయి కదా. నేను అప్పుడు కూడా అన్నా, ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోర్. వాయిస్ రైజ్ చేయండి, నాయిస్ రైజ్ చేయొద్దు, సింపుల్ అన్న. ఆయన మాటలతో పొంపుదామని ట్రై చేశారు, అది నా దగ్గర వర్కౌట్ కాదు కదా. నేను కూడా ఎదురుకుండా సెలబ్రిటీ ఉన్నారా, దేవుడు ఉన్నారా, ఎవరు ఉన్నారు కూడా కేర్ చేయను, నేను తీసుకున్నాను, అయిపోయింది. ఇక్కడ కాదు, ఇంకో విషయం కూడా మీరు బర్నీ టార్గెట్ చేస్తాను, ఇంకో 2 పాయింట్స్ చెప్పేస్తాను, అయిపోతుంది మీకు. గాయస్ చూసారు కదా వీడియో అయితే, ఈ విధంగా ప్రెస్ మీట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇంతలోనే మాకైతే స్నాక్స్ అయితే తెప్పించారు, సమోసా అండ్ జిలేబీ అయితే తెప్పించారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా తినేద్దాం. అండ్ మన ప్లేట్లోకి జిలేబీ సమోసా కూడా వచ్చేసింది. ఇంకా అలా ముందుకెళ్తే మనకైతే మిర్చి కూడా వచ్చేసింది, ఇంకొంచెం ముందుకెళ్తే మిక్చర్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ఈ 3 ఐటమ్స్ని అలా సైడ్కి వెళ్ళిపోయి ఇంకా తినేస్తే అయిపోద్ది అనమాట. సో ఇది గైస్ వీడియో అయితే, వీడియోని సెలెక్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.